మా ఇంట్లోకి ఎలక్ట్రీషియన్స్ కి అలో లేదని చెప్పాను కదా, ఎందుకో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. గైస్ ఒక్కసారి ఈ ఫ్యాన్ ని చూడండి ఎంత స్లోగా తిరుగుతుందో. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే రిజాల్వ్ చేయబోతున్నాను. సీలింగ్ ఫ్యాన్ స్లోగా తిరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, అదే దాని పేరు కెపాసిటర్. ఫ్యాన్ ఎప్పుడైతే స్లోగా తిరుగుతుందో అప్పుడు ఈ కెపాసిటర్ ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఈ విషయం తెలియక ఫ్యాన్లను అయితే రిపేర్ కి ఇస్తుంటారు. దీన్ని చేంజ్ చేయడం కూడా చాలా ఈజీ. మనం మన ఓన్ గా కూడా ఈ కెపాసిటర్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా మంది కనెక్షన్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజన్ ఉంటే మీరు కెపాసిటర్ రిమూవ్ చేసేటప్పుడు ఒక ఫోటో అయితే తీసుకోండి. మళ్ళీ కొత్తది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ ఫోటోలో ఎలా ఉందో అలా అయితే కనెక్షన్స్ ఇవ్వండి. మన మెయిన్ టాపిక్ లోకి పోతే ఎలక్ట్రీషియన్స్ కి అలో లేదని చెప్పాను కదా, సో ఎందుకంటే మీకైతే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూమ్ కి ఎలక్ట్రికల్ వర్క్ అంతా చేసింది నేనే. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నేనే చేశాను అనుకోండి, అది వేరే విషయం. ఈ ఒక్క రూమ్ అనే కాదు, కంప్లీట్ మా హౌస్ కి మొత్తం నేనే చేశాను. అలాగని చెప్పేసి నేనైతే ఎలక్ట్రీషియన్ కాదు. ఐఎమ్ ఏ స్టూడెంట్. ఐ హావ్ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ ఎంబీఏ. ఈ వర్క్స్ అన్ని నేనే చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మా ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఇంకొకటి నా ప్యాషన్. నాకైతే ఖాళీగా ఉండడం నచ్చదు, ఎప్పుడు ఏదో ఒక దాంట్లో వేలు పెడుతూనే ఉంటా. మొత్తానికి కెపాసిటర్ అయితే రీప్లేస్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను. సో గైస్ చూడండి ఎంత ఫాస్ట్ తిరుగుతుందో.